ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మన జీవితంలో మనకెన్నో భయాలుంటాయి కదండీ! ప్రతి దినము ఏదో ఒకటి భయం ఎదుర్కొనే పరిస్థితులుంటాయి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం 8 వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. కొన్నిసార్లు మనుషుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం. మనుషుల్ని వారు మన జీవితాన్ని ఏం చేస్తారో అని మనం భయపడుతూ ఉంటాం కదండీ! ఇంగ్లీష్‌లో ఏమని రాయబడిందో తెలుసా అండి? బి నాట్ అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఫేసెస్. కొంతమంది మనుషుల మొహాలు చూస్తేనే భయమేస్తది కదండీ! వాళ్ళ మొఖం చూస్తేనే భయంగా ఉంది అని మనము మన జీవితంలో అనుకున్న చాలా సందర్భాలున్నాయి. ఎందుకంటే వారేదో మనల్ని చంపేస్తారని కాదు కానీ, వారి నోటి మాటల ద్వారా మనల్ని గాయపరుస్తారేమో అని, లేకపోతే వారి చూపు ద్వారా మనల్ని భయపడతారేమో అని, లేకపోతే మన జీవితాన్ని, లేకపోతే మన భవిష్యత్తుని, లేకపోతే మన కుటుంబాన్నేమన్నా పాడు చేస్తారేమో అని ఒక చిన్న భయం ఉంటది కదండీ! అలాంటి మనుషులకి ఈరోజు భయపడతా ఉంటే భయపడొద్దు. ఎందుకంటే బైబిల్‌లో మనందరికీ తెలుసు బైబిల్‌లో 365 సార్లు భయపడకుము అని రాయబడిందంట. అంటే ప్రతి దినము నీకేదో ఒక భయమొస్తది. ఆ భయం జూసి నువ్వు భయపడొద్దు. నేనున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడేమంటున్నాడంటే ఇంకా, నేను నిన్ను విడిపిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయున్నారు? ఇంకా నా జీవితం దీంట్లో నుంచి నేను బయటికి రాలేను అని ఏ పరిస్థితి ఉంది మీ జీవితంలో? ఈరోజు దేవుడు విడిపిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకి తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి మనుషులకు నువ్వు భయపడుతున్నా సరే దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నిజమే, నీకు తెలుసో తెలియకో ఒక పరిస్థితిలో నువ్వు చిక్కుకుపోయుండొచ్చు. కానీ దేవుడెంత ప్రేమ స్వరూపంటే, దేవుడెంత కృప కలిగిన వాడంటే, ఈరోజు నువ్వు దేవుని దగ్గరికొస్తే ఆయన వారిని చూసి భయపడొద్దు. నేను నిన్ను విడిపిస్తాను. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మొన్నటి వరకు క్రిస్మస్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడెను అని మనందరము కూడా ఎంతో ధ్యానించుంటాం. భూమి మీదకి రావడానికి ఒక ఉద్దేశ్యం మనకి రక్షణ ఇవ్వడం అయితే, ఇంకొక ఉద్దేశ్యం ఆయన చెప్పకనే చెప్తున్నాడు. నా పేరు ఇమ్మానుయేలు, నేను మీకు తోడై ఉంటాను. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. అయితే ఈ వాగ్దానము దేవుడు ఇర్మియాకిచ్చాడు. ఇర్మియా దేవునికి అప్పగించుకున్నాడు. అప్పుడు దేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. ఈ రోజు దేవుడు ఈ వాగ్దానం మనకిస్తా ఉన్నాడు. మనము కూడా దేవునికి అప్పగించుకుంటే ఏ మనుషులకైతే భయపడతా ఉన్నారు, అందుకే నీవు భయపడి మనుషుల చేతికి నేను అప్పగించను అని రాయబడతా వచ్చింది. ఎవ్వరు విడిపించలేని పరిస్థితుల్లో, ఎవరు తోడుగా ఉండని పరిస్థితుల్లో, ఎంతో భయాందోళనమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని దగ్గరికి వస్తే, దేవునికి అప్పగించుకుంటే నీ భవిష్యత్తు, నీ పరిస్థితి, నువ్వు ఎవరికి భయపడుతున్నావో వారిని దేవునికి అప్పగించు. దేవుని చేతిలో పెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతా ఉన్నాడు. సమస్య ఏదైనా కూడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.